వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఇప్పుడు మనకు ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ మరి ఇంకా ఆగిపోతుందా? అసలు ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలుగా కొన్ని ఏళ్ళ నుంచి జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అయితే వస్తుంది. కాకపోతే ఇప్పుడు షట్టర్ క్లోజ్ అయిపోతుందనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎక్స్ట్రా జబర్దస్త్ ఆగిపోయే అవకాశం ఉందా లేదా అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. ఇప్పుడు చూస్తుంటే ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్, ఫస్ట్లో జబర్దస్త్ మాత్రం వచ్చింది, ఆ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చింది గురువారం శుక్రవారం డేస్లో. అండ్ ఇప్పుడు చూస్తుంటే ఎక్స్ట్రా జబర్దస్త్ ఇంకా షట్టర్ క్లోజ్ అవుతుంది, ఇంకా రాదు అనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎందుకు అంత మంచి కామెడీ షోని ఎందుకు ఆపేయాలని అనుకుంటున్నారు? ఫస్ట్ ఈటీవీలో జబర్దస్త్ అనే షో ప్రారంభమైనప్పుడు అనసూయ యాంకర్గా పెట్టి చేసినప్పుడు నాగబాబు గారు, రోజా గారు జడ్జిలుగా ఉండే. అండ్ ఆ తర్వాత వేణు, ధన్రాజ్, చంద్ర, చంటి, రాఘవ గారు, అలాగే రఘు కారుమంచి, అవును, ఈ ఆరుగురితో కలిసి ఒక అందమైన షో ఏదో అట్లా స్టార్ట్ అయింది. వాళ్ళు కూడా రెగ్యులర్గా అందరూ ఎంటర్టైన్ అయ్యారు. వాళ్ళు కూడా ఒక మంచి సందేశాన్ని ఇస్తా అద్భుతమైన కామెడీని పండించి ముందుకు దూసుకొచ్చి ఒక లేడీ గెటప్లో చంద్ర కొంచెం హాట్ టాపిక్ అయ్యాడు. చీరెత్తి తన్నడం, చంద్ర చీరెత్తితే అనేసి అప్పట్లో బాగా వైరల్. దాని మీద చాలామంది కామెడీలు, స్పూఫ్లు, షార్ట్ ఫిల్మ్లు అన్నీ చేశారనమాట. క్యూట్గా ఉండేది ఏది చూసుకున్నా సరే. రాఘవ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నీట్ కామెడీ, చిన్నప్పటి చందమామ కథల్లాగా ఉంటాయి. చందమామ కథలను ఎంజాయ్ చేస్తూ అందులో కామెడీ పండించి నవ్వే అద్భుతమైన కళ ఆయనకు మాత్రమే అద్దింది. అది ఆయన పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు, ఏంటో తెలియదు, కానీ ఆయన ఈ జన్మలో ఉండడం మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. మనం కూడా చూడడం నాకు చాలా ఇష్టం. రాఘవ గారు గౌరవం ఆయన అంటే కామెడీని పండించడం వేరు, కామెడీని కూడా గౌరవించాలి అనుకుంటే బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్స్ తర్వాత రాకెట్ రాఘవ గారి స్కిట్స్ అని చెప్పుకోవచ్చు. నిజంగా అంత అద్భుతం. నెక్స్ట్ అలాగే ఇక చంద్ర మొర్రటుగా, నాటుగా, మాసుగా, పచ్చిగా అన్నీ చేస్తూ బట్ అద్భుతమైన కామెడీ పండించేవాడు. అత్తాకోడళ్ళ గొడవలు, బామ్మ, పక్కింటి వాళ్ళని హింసించడం, ఇలాంటివన్నీ. అండ్ చంద్ర సత్తిపండు కాంబినేషన్ కూడా తర్వాత చాలా బాగుండే. నేను స్టార్టింగ్ గురించే చెప్పదలుచుకున్నా. ఆ తర్వాత ఇక ధన్రాజ్ టీంలో కూడా చాలామంది ఉన్నారు మంచి మంచి కామెడీతో. ఇప్పటి సత్య వీళ్ళంతా కూడా అప్పుడు జబర్దస్త్ వాళ్ళే అందరూ. నవీన్, సత్య వీళ్ళంతా మంచిగా చేసేవాళ్ళు, చాలా బాగుండేది. అసలు ఇందులో అద్రే అభి టీం కూడా ఉండేది. లైక్ ఇప్పుడు ఎవరైతే మన ఆది ఉన్నారో ఆ అద్రే అభి టీం నుంచి వచ్చి ఈరోజు తను ఎంత ఫేమ్ అయ్యారో చూసి తర్వాత ఉండే. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ మన రఘు కారుమంచి గారు ఉన్నప్పుడు ఆయన కూడా ఏదో కామెడీ బాగా ట్రై చేసి క్యూట్గా ఒక లేడీ గెటప్ వేసినప్పుడు బాగా హైలైట్ అయ్యాడు. 1 కాదు 2 కాదు సాంగ్తో వచ్చాడు. అది ఎప్పుడో స్టార్టింగ్ నేను చెప్పేది అంతా ఫస్ట్ 25 ఎపిసోడ్ల గురించే ఎక్కువ మాట్లాడేది. చంటి ఆయన స్టైల్లో కామెడీతో వచ్చాడు. చంటి అంతకుముందు చాలా తక్కువ మందికి తెలుసు, దీని ద్వారా అందరికీ బాగా పరిచితుడు అయిపోయాడు. సో అలా ఇంతమంది వచ్చిన తర్వాత అద్భుతంగా షో కొనసాగుతూ ఉంటే ఇంకొన్ని టీములు బాగుంటుంది, చాలామంది అడుగుతున్నారని చెప్పి వీళ్ళ నుంచి పుట్టుకొచ్చిన కొమ్మలు ఇంకొంతమంది టీంలు యాడ్ చేసి ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టారు. స్టార్టింగ్లో ఎక్స్ట్రా జబర్దస్త్ కొంచెం ఎక్స్ట్రాగా సాగిన తర్వాత అది కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండే. ఎప్పుడైతే హైపర్ ఆది లాంటి వాళ్ళు ఎంటర్ అయ్యారో జబర్దస్త్ మామూలుగా సగం చెడిన జబర్దస్త్ని మరి అట్లా వదిలేస్తే ఎంత బాగుంటుందా అని చెప్పి పూర్తిగా చెడిపేశారు ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి. అలా జరిగింది. సో ఈ ఆటో రాంప్రసాద్, ఆటో పంచులు ఇవన్నీ పర్వాలేదు, నాట్ బ్యాడ్ అనిపిస్తాయి. సుధీర్, రష్మితో ఎఫ్ఐఆర్, ఏ అమ్మాయిని చూసినా మీరబడి రక్కేయడం, అది ఇది అట్లాంటి నీచమైన కామెడీని ఆయన తీసుకొచ్చాడు. సేమ్ అలాగే ఆయనను తయారు చేశాడు. ఇంకొక అబ్బాయి ఎవరో ఉంటారని పేరేంటో, ఆ వైజాగ్ పార్టీలో దొరికిన అతను. సరే వాళ్ళదొకటి. అప్పటి నుంచి జబర్దస్త్ చండాలం అయిపోయింది. అమ్మాయిలని బాడీ షేమింగ్ చేయడం, అంటే అమ్మాయి అంటే ఒక బజార్దారిని లాగా చూపించడం, అంతే. అమ్మాయి ఉందంటే అది ఒక బజార్దే, అలా చూపించడం, నీచంగా చూపించడం, వాళ్ళని బాడీ షేమింగ్ చేయడం, మనిషిని దారుణంగా హింసించడం. అండ్ వీడేమో ఎక్కడ అమ్మాయి ఉంటే దాని మీద పడాలా అన్నట్టు ఆలోచించడం. ఇట్లాంటి చెత్త కామెడీ ఉండేసరికి అసలు కామెడీ ఏదైతే ఉందో జనాలు వాళ్ళందరూ తప్పుకున్నారు అక్కడి నుంచి. దీనికి ఆదరణ పెరుగుతుంది అని రాఘవ గారు ఏదన్నా ఎట్లున్నా నాకు ఉండాల్సిన ప్రేక్షకులు నాకు ఉంటారులే ఆయన కొనసాగగా మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి నాగబాబుకి ఎందుకో పడక ఆయన వెళ్ళిపోవడం, తర్వాత కొన్నాళ్ళకి రోజా దూరం అవ్వడం,
ఆ మంత్రి పదవి వచ్చాక ఆవిడేం దూరం అవ్వలేదులే, అంటే అక్కడ బాధ్యతలు చక్కబెట్టాలి కాబట్టి ఇక్కడ రాలేక ఆవిడ పోయింది. ఆయన అప్పుడప్పుడు ఏదో అడప ఏదో ఈవెంట్లకు వచ్చేది. తర్వాత ఆప్షన్గా ఇంద్రజ గారిని తీసుకురావడం, ఆ తర్వాత ఖుష్బూ గారు, ఇంకా మీనా గారు అందరూ రావడం ఒక క్లమ్జీ అయిపోయింది. టూ మెనీ కుక్ స్పాయిల్డ్ డిష్ లాగా తయారైపోయింది జబర్దస్త్. ఇక తర్వాత మనో గారు వచ్చినప్పుడు కొంచెం క్యూట్గా కొన్నాళ్ళు ఉండేది. కృష్ణ భగవాన్ గారు వచ్చినప్పుడు కూడా పర్వాలేదు, అంత బాగానే ఉంది. మధ్యలో అలీ గారు కొన్నాళ్ళు వచ్చారు. ఇలా జడ్జిలు మారుతా యాంకర్లు కూడా అనసూయ అండ్ రష్మి బాగానే నిలబెట్టారు షోని. మధ్యలో వచ్చిన వర్షిని వాళ్ళు కానీ లేకపోతే విష్ణుప్రియ కానీ కూడా వాళ్ళు బాగానే చేసేవాళ్ళు, దే ఆర్ వెరీ గుడ్. ఇప్పుడున్న సిరి కూడా ఇక వీళ్ళకి తగ్గట్టుగానే ఉందనుకో. ఆ తర్వాత సంగతి అంటే ఆ షోని ఏంటంటే సర్వనాశనం చేశారు. ఇప్పుడు ఎలాగైతే అద్భుతమైన షో ఒక జబర్దస్త్ ఉంది అని మాట్లాడుకున్నామో ఫస్ట్ తొలినాళ్ళల్లో, సమాజంలో ఒక నీచమైన షో ఏదైనా ఉంటే జబర్దస్త్ అని ఇప్పుడు మాట్లాడుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ వల్లనే అని అంటారు. ఎందుకంటే కొంతమంది కొన్నిసార్లు పోలీస్ కంప్లైంట్ల వరకు కూడా వెళ్ళిన సంగతి మనం చూసాం షో. పర్సనల్ ఇష్యూలు ఇట్లా ఇంకా స్కిట్లలో బయట జరిగేవన్నీ స్కిట్లలో స్పూఫుల్ చేస్తా. ఒక్క విషయం మెచ్చుకోవాల్సింది ఏంటంటే జబర్దస్త్ ద్వారా బయట నార్మల్ కళాకారులని ఈవెంట్లలో ఉండే మంచి టాలెంట్ ఉన్న కళాకారులు ఈవెంట్లలో నానే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని స్టేజ్కి పరిచయం చేశారు. అండ్ ఆ తర్వాత వీళ్ళకి కొన్ని సినిమా అవకాశాలు బాగానే వచ్చాయి విరివిగా. అండ్ ఆ తర్వాత జబర్దస్త్ స్టేజ్ నుంచి వెళ్ళి చాలా సినిమాలు చేసి హీరోలైన వాళ్ళు ఉన్నారు, హీరోగా కూడా సత్తా చాటిన వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా చెప్పుకుంటే పర్వాలా. బట్ ఏమో ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు చండాలంగా తయారైంది. ఇక అట్లాంటి షో ఇప్పుడు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్. నిన్నటి ప్రోమోలో చూసుకుంటే ఏమైందంటే ఆటో రాంప్రసాద్ ద్వారా ఒక విషయం చెప్పించి ఈ జబర్దస్త్కి ఎక్స్ట్రా అనే పదం ఉండదు, జబర్దస్త్ పేరుతోనే 2 ఎపిసోడ్లుగా కంటిన్యూ అవుతుంది. కాకపోతే శుక్ర శని అన్నారు, నాకు అదొకటే అర్థం కాల. అంటే సుధీర్ది ఏదో షో వస్తుంది ఆయన యాంకరింగ్లో, మరి ఆ షోని ఏమన్నా గురువారం ఇరికించి దీన్ని జరిపారో తెలియదు. మరి ఒకవేళ సుధీర్ షో ఇరికిస్తే వీళ్ళని శనివారం జరిపితే సుమను వదులుకోవాల్సి వస్తుంది ఈటీవీ. శనివారం సుమది, నువ్వు క్యాష్ అను జీన్స్ అను సుమ అడ్డా అను వాట్ ఎవర్ నువ్వు టైటిల్ ఏమన్నా పెట్టుకో, బట్ సాటర్డే ఈజ్ అవుట్ అండ్ అవుట్ సుమదే. లేదా సుమ గారు కూడా ఇన్నేళ్ళు ఇంకా యాంకరింగ్లు ఏం చేస్తాను, నాకు ప్రీ రిలీజ్తోనే ఉండి ఓన్లీ ప్రీ రిలీజ్ చేసి కొంచెం రిలాక్స్ అవుదాము రిటైర్ అవుదాము అని ఒకవేళ ఆవిడ అనుకుంటే మేబీ ఈ జరుగుడు కార్యక్రమం ఏమన్నా అడుగు ఉండొచ్చు. అండ్ ఇకపోతే ప్రజెంట్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ మాట్లాడుకున్న రాకెట్ రాఘవ టీం నుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఆయన ఎప్పుడూ ఉంటారు. అండ్ ఆటో రాంప్రసాద్కి కొంచెం అన్నపూర్ణమ్మ గారు అండ్ రోహిణి వచ్చిన తర్వాత ఈయన పంచులు ఇప్పుడు పర్వాలేదు బాగుంటున్నాయి కొంచెం. అండ్ మన ఇతను ఉన్నాడు తాగుబోతు రమేష్ వాళ్ళ టీం ఉంది చూసావా, దాంట్లోనూ కూడా కొంచెం హరితను పెట్టుకొని ఏదో ఒక రకంగా కామెడీతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు మరీ నిజమైన కామెడీ ఏం కాదు, అంటే క్యారెక్టరే అట్లాంటిది కాబట్టి వాళ్ళు ఏదో అలా చేశారు. ఇంకా మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడుకోవడం వేస్ట్. అట్లా ఉంది, ఏదో ఉండాలా అంటే ఉంది, లేదంటే లేదన్నట్టుగా సాగుతూ ఉంది జబర్దస్త్. కానీ ఇప్పుడు అసలు విషయానికి వస్తే వీళ్ళు జబర్దస్త్ ఫ్యాన్స్ ఏం హర్ట్ అవ్వరు, పెద్ద విషయం ఏం లేదు. ఎందుకంటే 500 ఎపిసోడ్లు కనీసం ఎన్ని సంవత్సరాల నుంచి 10-12 ఏళ్ళ నుంచి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు 491 ఎపిసోడ్ రేపు వచ్చేది, ఇంకా 9 ఎపిసోడ్లు అయితే 500 అవుతుంది అనగా ఎక్స్ట్రా పదాన్ని కత్తిరించారు. మరి ఇప్పుడు ఆ జబర్దస్త్ను కూడా ముక్కలు చేస్తారా, అసలు ఉంటుందా ఉండదా ఊడుద్దా తర్వాత తెలుస్తుంది. బట్ ఎప్పటికీ ఉంటుంది, ఇప్పటికీ కూడా దానికి అభిమానులు ఉన్నారు, చూసేవాళ్ళు ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. అండ్ జడ్జిలుగా మిగతా వాళ్ళు ఎవరైనా మార్పులు చేర్పులు చేసుకుంటూ అప్పుడప్పుడు సినిమా వాళ్ళ ప్రమోషన్స్కి వాటికి వీటికి పర్లా వేదిక అయితే ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ అన్నట్టు ఉంది. స్పాన్సర్స్ ఎప్పుడైతే ఉన్నారో మనకు పైన టైటిల్ స్పాన్సర్స్ పవర్డ్ బై వాళ్ళు ఉన్నంతకాలం ఏ షో అయినా సాగుద్ది. ఇకపోతే ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చిన తర్వాత ఏం అర్థం కావట్లేదు, ఏది జబర్దస్త్ ఏది శ్రీదేవి. పండగల పబ్బాలు వచ్చినా వీళ్ళే, వినాయక చవితి ఉగాది వచ్చినా వీళ్ళే, ఆదివారం మధ్యాహ్నం వీళ్ళే, శనివారం శుక్రవారం వీళ్ళే, అన్నీ వీళ్ళే. మళ్ళీ ఆ ఈటీవీ ప్లస్లో ఇదే జబర్దస్త్ మళ్ళీ రిపీట్ మళ్ళీ ఈటీవీలోనే సాయంత్రాలు అప్పుడప్పుడు రిపీట్ దీని పేర్లు మార్చి ఊర్లు మార్చి ఇష్టం ఉన్నట్టు చేసేవాళ్ళు. పాత స్కిట్లు మళ్ళీ టెలికాస్ట్ చేసి ఒక సంథింగ్ చేశారు అంతే. మొత్తానికి ఇది ఈటీవీ నుంచి పోవడం అయితే నాకు ఏమి నచ్చలా. జబర్దస్త్ ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్న ప్రోగ్రామ్స్లో ఈటీవీ టాప్లో ఉంది. అటు డీ డ్యాన్స్ చూసుకున్నా, అటు అలీగారితో సరదాగా షో చూసుకున్నా, ఏం చూసుకున్నా ఈటీవీ కొంచెం టాప్ పొజిషన్లో ఉంది. కాబట్టి ఈవెన్ ఆదివారాలు వచ్చే స్వరాభిషేకమైన చాలా మంచిగా దానికి ఉంది, ఒక ఆదరణ అనేది ఉంది.
సో ఉంటేనే బాగుండనేది నా ఫీలింగ్. సో మరి చూద్దాం, మరి రానున్న రోజుల్లో మరి ఎక్స్ట్రా జబర్దస్త్ ఉంటుందా, అసలు జబర్దస్త్ని తీసేస్తారా, ఏమవుతుంది అనేది మనకు రానున్న రోజుల్లో తెలుస్తుంది.